హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశముద్రం. నేను వచ్చేసి మీ సన్ని. ఈరోజు వీడియో ఏంటంటే నేను అండ్ నా ఇంకిద్దరు ఫ్రెండ్స్ కలిసి కుంభమేళా, కాశీ, అయోధ్య ట్రిప్ అయితే ప్లాన్ చేసినాం. ఈ ట్రిప్లో మేము చేసిన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే షూట్ చేసిన. వీడియో మీ అందరికీ నచ్చుతుందని చెప్పేసి అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయ్స్, మేమైతే హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ప్రయాగ్రాజ్కి బస్ బుక్ చేసుకున్నాం స్లీపర్. నైటే స్టార్ట్ అయిపోయినాం. మొత్తం వచ్చేసి 1200 కిలోమీటర్స్, 24 అవర్స్ టైం పట్టింది పోవడానికి జర్నీకి. బస్ అయితే మొత్తం నాన్ స్టాప్ నైట్ మొత్తం నడుస్తూనే ఉన్నది. గుడ్ మార్నింగ్ బాయ్. నైట్ మొత్తం జర్నీ చేసి మార్నింగ్ 8 వరకు ఫ్రెష్ అప్ అండ్ టిఫిన్స్ కోసం అని చెప్పేసి బస్ నాగ్పూర్లో ఆగింది. మేమైతే తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేసేసి అలా ప్రకృతిని ఆస్వాదిద్దామని చెప్పేసి చక్కగా వాటర్ బాటిల్ పట్టుకొని అలా బయటకు వచ్చి ప్రకృతిని చల్లగాని అయితే ఆస్వాదించేసి మళ్ళీ కాసేపటికి బస్ స్టార్ట్ అయిపోయింది. అలానే డే మొత్తం ట్రావెల్ చేస్తూ మధ్యలో ఒక దగ్గర జబల్పూర్లో లంచ్ కోసం అని బస్ ఆపిన డ్రైవర్ అన్న. ఒక 1 అవర్ లంచ్ కోసం బ్రేక్ తీసుకొని లంచ్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. అలా డే మొత్తం ట్రావెల్ చేస్తూ నెక్స్ట్ డే 2 o'clockకి ప్రయాగ్రాజ్ రీచ్ అయిపోయినాం. నైట్ 2 o'clock అయితే ప్రయాగ్రాజ్ రీచ్ అయిపోయినాం. ఇక్కడ నుండి కుంభమేళా జరిగే చోటుకు వెళ్ళడానికి దాదాపు 10 కిలోమీటర్లు ఉంటుంది. ఏదైనా సపరేట్ వెహికల్ మాట్లాడుకొని పోవాల్సిందే మనం. మేమైతే ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకున్నాం. ఈచ్ పర్సన్కి 50 రూపీస్. ఆ ప్రైవేట్ వెహికల్ వాడు మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేసిండు. ఇక ఇంతకు మించి ముందుకు వెహికల్స్ వెళ్ళడానికి అలో లేదు. ఇక్కడ నుంచి మళ్ళీ నడుచుకుంటూ పోవడమే. ఇక్కడ నుండి త్రివేణి సంగమం ఎగ్జాక్ట్గా 4 కిలోమీటర్స్ ఉంది. అందరం నడుచుకుంటూ పోవడమే. ఇంకా ఒకవేళ నడవడం వీలు కాదు అనుకుంటే బైక్ ట్యాక్సీ కూడా ఉంది. కాకపోతే ఒక్కొక్కరికి 200. ఆ పార్కింగ్ ఏరియా నుంచి త్రివేణి సంగమం పాయింట్ దగ్గర డ్రాప్ చేస్తాడు. కానీ మేము మాత్రం బాడీకి ఎక్సర్సైజ్ అవుతుందని నడుచుకుంటూనే పోయినాం. ఇది పరమార్థం చెప్పేసి పడుకోవడానికి ప్లేస్. నడిచి అలసిపోయిన వాళ్ళకి కానీ స్టే చేద్దాం అనుకునే వాళ్ళకి కానీ ఇక్కడ ఉండొచ్చు. ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఎంత అమౌంట్ పెడితే అంత అన్నట్టు చాలా ప్లేసెస్ ఉన్నాయి స్టే చేయడానికి. అంతమంది గుంపు జనాల్లో 1 అవర్ నడిచి ఆల్మోస్ట్ త్రివేణి సంగమం పాయింట్ దగ్గరికి రీచ్ అయిపోయినాం. చూసారు కదా గాయస్ ఎంత రష్ ఉందో. ఈరోజు స్పెషల్ ఏంటంటే లాస్ట్ డే ఆఫ్ కుంభమేళా, February 26. అందుకోసమనే ఈరోజు ఎక్కువ రష్ ఉందనుకుంటా. మళ్ళీ ఈరోజు శివరాత్రి. ఇప్పుడు ఈ జనాలందరినీ దాటుకొని ముందుకు పోయి స్నానం చేసి రావాలి బయటకి. గాయ్స్, ఇప్పుడే స్నానం అయిపోయింది. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో ఈరోజు అయితే మేము ఇప్పుడే స్నానం చేసుకొని ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము, కాశీకి వెళ్తున్నాము. సో కాళ్ళు బాగా నొస్తున్నాయి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే బస్ స్టాండ్కి పోవడానికి ఒక వెహికల్ కూడా దొరుకుతలేదు. ఎలా పోవాలో కూడా తెలుస్తలేదు, ఎవరు చెప్తలేరు. మొత్తం అయోమయంగా ఉంది ఇక్కడ అంతా. నేను దేశముద్ర ఛానల్లో ఉన్న వాళ్ళందరూ ఇట్లా ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబర్స్ చూసి ఇట్లా చూపించి ముంచేస్తాను. అందరికి పుణ్యస్నానం అయిపోయింది. ఇప్పుడు అందరికి స్నానం చేసి గైస్ అదే మ్యాటర్. మీ అందరికీ స్నానం చేయించాలనే ఉద్దేశంతో నా ఫోన్ కూడా నీళ్ళలో ముంచి బయటకు తీసేసిన. ఇది వచ్చేసి ప్రయాగ్రాజ్లోనే శివాలయ పార్క్. ఇక్కడ స్పెషల్ ఏంటంటే భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలకు సంబంధించిన నమూనాలు ఇక్కడ ఒకే చోట నిర్మించారు. ఇంకా చూడడానికి పార్క్లో చాలా ఉన్నాయి, కానీ టైం లేక కుదరలేదు. మీరు వస్తే కనుక ప్రయాగ్రాజ్ ఈ పార్క్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. గాయస్, కుంభమేళాలో పుణ్యస్నానం అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి కాశీ. మెల్లిగా ఎలాగెలాగా గుంపులో నుంచి బయటపడి కాశీ వెళ్దామని చెప్పి బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం. ఇక్కడేమో బస్సులేమో రావట్లేదు. చాలాసేపు నుండి వెయిట్ చేస్తున్నాం. అయినా గాయ్స్, ఇక్కడ సిచ్యువేషన్ వచ్చేసి చాలా బ్యాడ్గా ఉంది. కుంభమేళా నుండి వారణాసికి పోవడానికి వెహికల్స్ ఏం కూడా దొరకట్లేదు. ఒకవేళ బస్సు ఏమైనా దొరికినా కానీ డైరెక్ట్ బస్ ఏం లేదంటాం, భయా మిర్జాపూర్ వెళ్ళాలంట. దాంట్లో కూడా సీట్లు దొరకట్లేదు. డైరెక్ట్ బస్సులు కూడా ఏం లేవు, వెహికల్స్ లేవు, ఏం లేవు. మీరు రాకండి, ఎలాగో రాట్లా అయిపోయింది. ఇక్కడ లాస్ట్ డే కాబట్టి ప్రైవేట్ వెహికల్స్ని ఏమైనా అడుగుదాం అనుకుంటే పర్ హెడ్ 1000 ఛార్జ్ చేస్తున్నారు ప్రైవేట్ వెహికల్స్. బస్సులో అయితే నార్మల్గా 400 to 500లో వెళ్ళిపోవచ్చు. 2 hours వెయిట్ చేశాక చివరికి ఒక బస్ దొరికింది.
हाय हाय कैसा है दर्शन ठीक है बढ़िया मस्त बहुत सुंदर बहुत सुंदर भव्य दर्शन और తెలుగే నన్ను ఇక్కడ నుండి హైదరాబాద్ ప్రాపర్ ఇక్కడ విజయవాడ హాయ్ చెప్పు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయస్ ఈ విధంగానైతే కుంభమేళ స్నానం కంప్లీట్ చేసుకొని కాశీకి స్టార్ట్ అయిపోయినాం. నెక్స్ట్ కాశీ వీడియో కూడా అప్లోడ్ చేస్తా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.